నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా వెలువడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తమ అభివృద్ధికి అడ్డుగా ఉంటున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్క తాటిపై ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఎవరి తాత వల్ల సాధ్యం కాదని, అదే విషయం మరోసారి జూబ్లీహిల్స్ ఫలితాల్లో రుజువైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు తమ మీద మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లో తమకు పెద్దగా రిజల్ట్స్ రాలేదు, కానీ 2 ఏళ్ల తర్వాత ప్రజలు ఈ ఎలక్షన్ ద్వారా కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారని అన్నారు. బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్లాలని ఓట్ల ద్వారా తమకు తెలిపారని అన్నారు. పోలైన ఓట్లలో 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 38% ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, 8% బీజేపీ పార్టీకి వచ్చాయని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పుని ఇచ్చారని అన్నారు. తెలంగాణ బడ్జెట్ 65% ఆదాయం ఇక్కడి నుంచే వస్తుందని అన్నారు. ఈ నగర రక్షణ, అభివృద్ధి, అవసరమైన ప్లానింగ్ తమ ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకుని నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ సర్వేలను, తప్పుడు ప్రచారాలు చేయకూడదని అన్నారు. ఫలితాల్లో మీ విశ్వసనీయతను ప్రదర్శించకండంటూ మీడియా ఛానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు, నాలాల సమస్య రహిత నగరంగా హైదరాబాద్ ను సుందరంగా అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూసీ ప్రక్షాళనకు కావాలని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మంచి జీవితాన్ని కల్పించాలన్న తమ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుగా నిలిచారని అన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 65,000 ఓట్లు బీజేపీకి వస్తే ఇప్పుడు అందులో 25% ఓట్లు కూడా రాలేక డిపాజిట్ గల్లంతైందని అన్నారు. కిషన్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించాలని కిషన్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే హరీష్ రావు అసూయ, కేటీఆర్ అహంకారాన్ని చాలా వరకు తగ్గించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, వారసత్వం కూడా కాదని గమనించాలని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసినా అంతకన్నా ఎక్కువ శాతం ఓట్లు ఇచ్చి ఆశీర్వదించారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మద్దతు తెలపాలని సూచించారు. అసెంబ్లీలో అధికార పక్షం వైపు హరీష్ రావు, కేటీఆర్లకు ఉన్న అసూయతను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తారని అన్నారు. వాళ్లే తప్పుడు వార్తలు సృష్టించి వాటిని వారే నమ్మి ఆరోపణలు చేస్తారని ఎద్దేవా చేశారు. బూత్ స్థాయి నుంచి పీసీసీ చీఫ్ వరకు, వార్డు నంబర్ నుంచి సీఎం వరకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్క తాటిపై ఉన్నప్పుడు ఎవరి తాత కూడా తమను ఓడించలేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమకు సహకరించిన ఎంఐఎం, సిపిఎం, సిపిఐ, కోదండరాం, అన్ని సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.